కొన్నేళ్లుగా ప్రకాశం జిల్లాలో పాడి పరిశ్రమ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. ప్రతికూల పరిస్థితులతో పాల దిగుబడి బాగా తగ్గిపోయింది. అవసరమైన క్షీర విలువ లేక పాలపొడి తయారీ సైతం కుంటుపడింది. అలాంటి తరుణంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి పాల విలువ పెరిగింది. నిత్యం 40 ట్యాంకర్ల వరకు పాలు వస్తుండడంతో డైరీ తిరిగి కలకలాడుతోంది. పాలపొడి వెన్న ఉత్పత్తితో కర్మాగారం పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు డైరీలో 2 దశాబ్దాల క్రితం 30 కోట్లకు పైగా ఖర్చు చేసి పాలపొడి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. రోజుకు 3 నుంచి 4 లక్షల టన్నుల పాలపొడి, వెన్న ఉత్పత్తి చేసే సామర్థ్యమున్న కర్మాగారంలో ప్రస్తుతం పెద్దగా కార్యకలాపాలు జరగడం లేదు. ప్రస్తుతం డైరీకి జిల్లా నుంచి పాల రాక తగ్గిపోవడమే అందుకు ప్రధాన కారణం. ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో నడవాలంటే కనీసం 3 లక్షల లీటర్ల పాలు కావాలి. కానీ జిల్లాలో రోజుకు 65,000 లీటర్లు మాత్రమే అందుతున్నాయి. ఫలితంగా వారానికి 2 రోజులు మాత్రమే పాలపొడి, వెన్న ఉత్పత్తి జరుగుతోంది. ఇలాంటి తరుణంలో కర్ణాటకలో పెరిగిన పాల ఉత్పత్తి డైరీకి వరంలా మారింది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కర్ణాటక పాల సమాఖ్య నుంచి రోజు 30 నుంచి 40 ట్యాంకర్లలో 4 నుంచి 4.5 లక్షల లీటర్ల పాలు వస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే 60 లక్షల లీటర్ల సరఫరా అయినందువల్ల ఒంగోలు డైరీలో తిరిగి ఉత్పత్తి వేగం పుంజుకుంది. అనునిత్యం 35 నుంచి 40 టన్నుల పాలపొడి, 15 టన్నుల వరకు వెన్న ఉత్పత్తి జరుగుతోంది. గతంలో ఎన్డీడీబీ వాళ్ళ పీరియడ్లో కూడా జరిగేదండి. కర్ణాటక ఫెడరేషన్ నుంచి మిల్క్ వచ్చేది ఇక్కడికి. దాని కెపాసిటీ 3.5 లక్షల లీటర్లు పర్ డే కెపాసిటీ అయితే ఈరోజు 4,30,000, 4,40,000, 4.5 లక్షలు కొట్టిన రోజులు కూడా గత 15 రోజుల నుంచి మీకు తెలుసు. కర్ణాటక ఫెడరేషన్లో హెవీ ఫ్లడ్ మిల్క్ వచ్చినందువల్ల డైలీ 5 లక్షల లీటర్లు ఇక్కడ పంపడం జరుగుతుంది. 5 లక్షల్లో రోజు 4 లక్షలు, 4,40,000 మనం చేస్తాం. దాని కెపాసిటీ 35 టన్నుల పౌడర్ అయితే దాన్ని ఈరోజు మనం దాదాపు 42 నుంచి 43 టన్నులు మనం పౌడర్ తయారు చేస్తాం. ఒక్కసారిగా పాల రాక పెరిగి ఉత్పత్తి రెట్టింపవడంతో డైరీకి ఆదాయం సమకూరుతోంది. కిలో పాలపొడి తయారీకి 30 రూపాయలు, కిలో వెన్నకు 15 రూపాయలు కర్ణాటక పాల సమాఖ్య ఒంగోలు డైరీకి చెల్లిస్తోంది. ఈ లెక్కన డైరీ రోజుకు 4 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. ఇదే విధంగా ఉత్పత్తి కొనసాగి రాబడి పెరిగితే గతేడాది మాదిరిగా రైతులకు బోనస్లు, ప్రోత్సాహకాలు అందిస్తామని డైరీ యాజమాన్యం చెబుతోంది. మాకు కర్ణాటక నుంచి వాళ్ళు ఇచ్చే పాలతో వాళ్ళ అగ్రిమెంట్ అయితే 1 కేజీ పౌడర్ ఆడిచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే 30 రూపాయలు ఇస్తారు. దానివల్ల మనకి రమారమి నెలకి 1 కోటి రూపాయలకి డెఫినెట్గా మిగులుతుంది. ఇది ఒక 5 నెలలు ఆడితే ఒక 5 కోట్ల రూపాయల డబ్బులు వస్తే మనం కూడా ఈ సంవత్సరం గత సంవత్సరంలో ఇచ్చినట్టు బోనస్ ఇచ్చేదానికి కానీ, ఎంప్లాయీస్ బోనస్ ఇచ్చేదానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ దీని భవిష్యత్తు ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. జిల్లా నుంచి సేకరించే పాల పరిమాణాన్ని పెంచే అంశంపైన యాజమాన్యం దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రైతుల్ని పలు రకాలుగా ప్రోత్సహిస్తోంది.